అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రీసెంట్గా శనివారం మేము అంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. 10th క్లాస్ సంబంధించి బేస్డ్ ఎగ్జాము. దాని నిమిత్తం శనివారం మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. ఎగ్జామ్స్ బాగా జరిగేటట్టుగా 77 మందిగా ఎగ్జామ్ రాసేట్టుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. హాస్టల్లో ప్రజెంట్ అయితే ఫుడ్ సంబంధించి ఇబ్బంది అయిందని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్కి 54 మందిని తీసుకురావడం జరిగింది. ఫుడ్ డైజెషన్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మేము దాని నిమిత్తం హాస్పిటల్లో పరీక్ష ఉంది. ఇండైజెషన్ అదే ఫుడ్ పాయిజన్ అని చెప్పి అంటున్నారు. అది మెనూ ఇంకా కనుక్కోలేదు, అంత దూరం వెళ్ళలేదు. ఫుడ్ ఇండైజెషన్ ఏదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పటికే కనుక్కుంటా ఉన్నాం. 54 మంది తీసుకొచ్చి ఇక్కడ వామిట్స్ వచ్చి అని చెప్పి జాయిన్ చేయడం జరిగింది. అయితే మాకు ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం మాకు అంటే యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ ఈ టైపు వాతావరణం మేము మానిటరింగ్ చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి మానిటరింగ్ చేస్తుంది. హాస్టల్ సంబంధించి మానిటరింగ్ అంటే సపరేట్గా సోషల్ వెల్ఫేర్ కాబట్టి డిఎస్ఓ గారు ఆ వింగ్లో ఉంటుంది సార్. అది కాబట్టి ఒకవేళ పైనుంచి డైరెక్షన్ వస్తే మేము డైరెక్షన్ బట్టి వెళ్ళాలంటే వెళ్తాము. ఇదండి మా సైడ్ నుంచి విజయసాగర్ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.